నమస్కారం. మరి నిన్న మాజీ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని మన ఎమ్మెల్యే గారిని బాగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో విమర్శించడం జరిగింది. నిజంగా మరి వారు ఏ విధంగా ఆలోచించి మరి విమర్శించినారో నాకు తెలియదు, కానీ దొంగ నడిచినట్టు ఉంది. నాకు అనిపించిన విషయం దొంగ నడిచినట్టు ఉంది. వారు సింగూరు విషయం ప్రస్తావించినారు. సింగూరు ప్రాజెక్ట్ కట్టిన మాట వాస్తవం, కాంగ్రెస్ గవర్నమెంటే కట్టింది. అది హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఉపయోగించే కోసం కట్టిన మాట వాస్తవమే. అది 40 సంవత్సరాల కింద కట్టిన ప్రాజెక్టే. కానీ దానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన దామోదర రాజనరసింహ గారు మరి 4 TMCలు వాళ్ళు కొట్లాడి వాళ్ళ కాన్సెంట్ తీసుకొని సాగునీటి కోసం ఉపయోగించుకున్న మాట కూడా వాస్తవమే. తర్వాత ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి వాటర్ని హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉండి మిడ్ మానేరు, అప్పర్ మానేరు, లోయర్ మానేరుకు 16 TMCల వాటర్ని వాళ్ళు తీసుకుపోయినప్పుడు మీరే కదా ఎమ్మెల్యేగా ఉన్నారు, కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి లేదా ప్రభుత్వ పరంగా ఒక్కసారి ఖండించినవా? మరి ఈ ప్రాంతానికి తాగునీరు సాగునీరు లేకుండా చేసినటువంటి ఘనత ఎవరిది? మీది కాదా? మీ స్వయంగా మీ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు తీసుకుపోయినప్పుడు ఇదే ఎమ్మెల్యే అప్పుడు ఎంపీపీగా ఉండి ప్రజల పక్షాన నిరాహార దీక్షలు చేసి ధర్నాలు చేస్తే హరీష్ రావు గారు నారాయణగేడికి వచ్చినప్పుడు మేము అడ్డుకుంటే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని జైలు పంపించిన ఘనత కాదా? ఆ విషయం మర్చిపోయినారా? మరి ఒకసారి మీరు విజ్ఞత తెలుసుకొని యాడ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి మరి మాజీ ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాస్తవంగా సింగూరు ప్రాజెక్ట్ 29.9 TMCల మాట వాస్తవం. అందులో మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 21 ఫిబ్రవరి 2002 నాడు నారాయణఖేడ్లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసినారు. ఆ బహిరంగ సభలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన కోసం మరి సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు శంకుస్థాపన చేసిన మాట వాస్తవమే. మరి అది ఎందుకు పూర్తి చేయలేకపోయినారు? స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి గారు వారి స్పీచ్లు చెప్పిండ్రు. మీకు కావాలంటే వీడియో ఉంది, వినిపిస్తా మీకు. మరి ఇది మా చాలా చురుకైన మంత్రి హరీష్ రావు గారు ఈ సభను ఏర్పాటు చేసినారు, ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చినారు. సంవత్సరాల కాలంలో పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా నారాయణగేడ్ బహిరంగ సభలో ప్రకటించిన విషయం మీ అందరూ తెలిసిన విషయం. నారాయణగేడ్ ప్రాంతం ప్రతి అందరూ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. మరి సంవత్సరాల కాలం కట్టిపోయింది, పూర్తి చేయలేకపోయినారు. మీ అధికారం ఉన్నప్పుడు పూర్తి ఎందుకు చేయలేకపోయినారు? ఆ విషయం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఇది ఒకసారి ఆ వీడియో కావాలంటే మీకు వినిపిస్తున్నాం. ఇక్కడ ఉన్న చూడండి. అధికారులను కాంట్రాక్టర్లను ఎక్కడబడి జరుగుతూ ఉన్నాయి. నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా, వీలైనంత తొందరగా 1.5 సంవత్సరంలో మీరు అధికారులను కాంట్రాక్టర్లను ఎప్పుడబడి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, మీరు అందరు కలిసి నీళ్లు జరగాలి, దుక్కిపియాలి, బ్రహ్మాండంగా నీళ్ళు పోవాలి. ఇదే సంవత్సరం 2022 ఫిబ్రవరి 21 ఫిబ్రవరి 2022. మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీనే మీరు నెరవేర్చలేదు. మీరు ఇంకేం ప్రశ్నించే హక్కు మీకున్నది? ఆత్మవిమర్శ చేసుకోండి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రశ్నించాలి, ప్రజల క్షేమం కోరాలి, కానీ బురదధరుడి కార్యక్రమం కరెక్ట్ కాదు అని చెప్పి నేను మాజీ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా 20 TMCల వాటర్ను సింగూరు నుంచి లిఫ్ట్ చేసి మన బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్ట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఒక దాంట్లో రాసుకున్నారు. కానీ 20 TMCల ప్రాజెక్ట్ TMCలు ఎక్కడి? అక్కడి నుంచి వచ్చి ఇక్కడ లిఫ్ట్ చేసిన తర్వాత మల్లన్న సాగర్ నుంచి వచ్చి మన సింగూరులో లిఫ్ట్ చేసిన తర్వాతనే మనకి ఇవ్వాలి. మరి సాధ్యమా? అలాంటి దీని మీద ఎమ్మెల్యే గారు ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టినారు. దాంట్లో ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి, అవి ఎందుకు కాలేదు, అవన్నీ సరిచేసి స్వయంగా అసెంబ్లీలో మాట్లాడి వారు దాన్ని సరిచేసి ముందు ప్రాజెక్ట్ ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది మీరు చూస్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఎడ్యుకేషన్ విషయంలో ఎమ్మెల్యే గారు చాలా ప్రత్యేక శ్రద్ధతో
మన నారాయణఖేడ్ ప్రాంతానికి మంచి స్కూల్ తీసుకొస్తా ఉన్నారు. ఒకటి మొన్ననే మన మంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం. ఏటీసీ సెంటర్ 48 కోట్లతో మనం ఏటీసీ సెంటర్ తీసుకొచ్చినాం. దాంట్లో కూడా ఏమన్నారంటే ప్రజలు రాలేదు, విద్యార్థులు కూర్చోబెట్టుకున్నారు, వీళ్ళకి ఎవరు ఎదిలేస్తలేదని చెప్పి మాట్లాడారు. అయ్యా, ఏటీసీ సెంటర్ ఉపయోగపడేది ప్రజలకు కాదు, విద్యార్థులకు. మరి దాని గురించి సంబంధించిన విషయం విద్యార్థి తెలిస్తేనే కదా వారు అనుభవించేది, వాళ్ళ ఆ కోర్సు నేర్చుకునేది, దాంట్లో బాగుపడేది. మరి విద్యార్థులు లేని ఏటీసీ సెంటర్ ఎందుకు ఉపయోగపడుతుంది? కార్యకర్తల కోసం కాదు కదా. విద్యార్థులకు భవిష్యత్తు తీర్చిదిద్దడానికి, వారికి ఉద్యోగ ఉపాధ్యాయులు కల్పించడానికి కోసం అడ్వాన్స్ ట్రైనింగ్ ఇప్పించి ఐటీ రంగంలో ఐఐటికి సంబంధించిన వాళ్ళకు, లేకుంటే ఐటీకి సంబంధించిన వాళ్ళకు జపాన్, జర్మనీ అటువంటి దేశాలు పంపించే విధంగా మనం ట్రైన్ చేసే విధంగా మనం ఏర్పాటు చేసిన సంగతి మరి అది కూడా మీకు తెలియకుంటే చాలా బాధ అనిపిస్తా ఉంది. కార్యకర్తలు లేని ఒకటి కార్యకర్తలతో పని లేదు కదా. ఇంకా విద్యార్థి తక్కువ వచ్చినని బాధపడుతున్నాం మేము. ఇంకా నారాయణఖేడ్ కాన్సెప్ట్ కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా పిలిస్తే బాగుంటుందేమని ఒక ఎమ్మెల్యే గారి యొక్క ఆశ ఉంది. కానీ అది ఆ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసే విషయం మీరు గమనించాల్సిన కోరుతున్నాను. అదే కాకుండా మన వాసర్ దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది. ఇది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉండేటువంటి స్కూల్. అంటే మన ప్రాంతంలో ఎడ్యుకేషన్ ఉపయోగించి విద్యార్థులు ఉద్యోగాలు పొందాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు కృషి చేస్తా ఉంటే దాన్ని అభినందించాల్సిన పోయి విమర్శలు ఎంతవరకు చేస్తా ఉన్నారు ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి అని తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా గ్రంథాలయాలు ఏర్పాటు చేసినారు. మొన్న మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం, మా ఎమ్మెల్యే గారు ఏర్పడిన తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు ప్రకటిస్తే నారాయణఖేడ్ ప్రాంతానికి అత్యధికంగా ఉద్యోగాలు వచ్చిన విషయం మర్చిపోయినారా? మరి మీ పీరియడ్లో, మీ గవర్నమెంట్ లో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిన విషయం మీరు ఏమని చెప్పగలుగుతారా? ఒకసారి ఆలోచించండి. నారాయణఖేడ్లో గ్రంథాలయం ఏర్పాటు చేసినాం. 24/7 అందుబాటులో ఉంటుంది. అదే ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి మండలంలో, మన దగ్గర ప్రతి గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేసే విధంగా మనకు ఎమ్మెల్యే గారు కృషి చేస్తా ఉన్నారు. మరి ఎడ్యుకేషన్ మీద ప్రతి స్కూల్లో, ప్రతి తాండాలో టీచర్ని పోకుండా, మరి ఇంతకుముందు మీరు టీచర్లు ఎటుపోయినా ఒక్కసారి పట్టించుకోవాలి. అది కాకుండా ప్రతిసారి మానిటరింగ్ చేసుకుంటూ టీచర్ల మీద ప్రతి ఒక్కరిని పంపించుకుంటూ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించే విధంగా కృషి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి విమర్శించేది అని చెప్పి నేను వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. అది కాకుండా ఇంకో మాట మాట్లాడండి, ఎలక్ట్రిసిటీకి సంబంధించింది. ఎలక్ట్రిసిటీ సంబంధించినవి మన కాన్స్టిట్యూన్స్ లో ఉన్నాయి మొత్తం 30 సబ్స్టేషన్ మాత్రం. అందులో మీ పీరియడ్లో వచ్చినవి 4-5 మాత్రమే ఉన్నాయి. అవి కాకుండా 15-16 కూడా మావి అంటే ఎట్లా? మంది పిల్లలు పెట్టిన దానికి కూడా మావి అంటే ఎట్లా? ఇది కాదు కదా. 2014 అంటే అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన తర్వాత, మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 సబ్స్టేషన్ మంజూరు చేయడం జరిగింది. శంకుస్థాపన ఆల్రెడీ చేసారు. ఒకటి మాసన్పల్లి, బోరెంచ, పూసల్పాడు, గర్సుకు సంబంధించినవి రాకల్, మాసన్పల్లి, ఫతేపూర్, మరి తర్వాత పోచాకు, జంపికుంట. మరి ఇవన్నీ మేము చేసినాయి కదా. ఎమ్మెల్యే గారు ఆల్రెడీ అప్పుడు శంకుస్థాపన చేసినాయి కదా. అవి మీ ఉన్నప్పుడు నుంచి వచ్చినాయి కదా. మీ ఎట్లా అనుకుంటారు? అంటే మీరు ఓపెన్ చేస్తే మీరు అనుకుంటారా? మీ పీరియడ్లో తెచ్చినటువంటి ఏవైనా ఉంటే అవి చెప్పండి, మేము సాగరిస్తాం. మీరు 4-5 చేసినారు, మేము కాదంటలేము, మేము సాగరిస్తున్నాం. ఎవరు చేసినా వాళ్ళు చేసినట్టు చెప్పుకుంటే బాగుంటుందని చెప్పి ఎమ్మెల్యే గారు తెలియజేస్తా ఉన్నారు. అదే కాకుండా ఎమ్మెల్యే గారు మొన్న సంజయ్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత తిమ్మాపూర్లో 33/11 kVని వారు ఆల్రెడీ తీసుకొచ్చినారు. కానీ స్టార్ట్ అవుతుంది. అదే కాకుండా ఇస్లాంపూర్, ఇరక్పల్లి, తర్వాత కంకి మండలంలో ఒకటి 132/33 kV ఆల్రెడీ భూమి లొకేషన్ అయింది. అది కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోతున్నది. శ్రీకాకుళం కూడా. మరి ఇవన్నీ చేస్తూనే మీకు కనబడతలేదా? ఇన్ని చేస్తుండి మరి అయినా విమర్శ చేస్తున్నారు. ఇంకోరు ఏమన్నారు, కరెంటు పోతుంది అని చెప్పి. కరెంటు పోవట్లేదు, నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారు. ఈ రోజు రైతులకు, ప్రతి ప్రజలకు ఉచిత విద్యుత్ ఇచ్చింది ఎవరు అంటే మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ప్రతి ఒక్కరు 800 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ ఉపయోగించుకున్న మాట వాస్తవం కాదు, మీరు దాన్ని ఉపయోగిస్తున్నారు కదా. మరి అవన్నీ మర్చిపోయి విమర్శలు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే విధంగా రోడ్స్ అంటే ముందలమయమైనది చెప్తాను. అయ్యా, రోడ్స్ మొత్తం ముందలమయం చేసింది మీరు కదా.
మీ పీరియడ్ లో ఒక్క రోడ్ మంజూరు కాలే. మిషన్ భగీరథ వాళ్ళ మొత్తం తవ్వేసి సీసీ రోడ్డు తవ్వేసి మొత్తం గుంతలమయం చేసినారు. మరి ఏ రోడ్డు మీరు వేసినట్టు బాగుపడి చేసినట్టు చూపండి. అవన్నిటినీ మీరు చేసిన పాపాలను కడిగేసుకుంటూ, మీరు చేసిన అప్పులను తీర్చుకుంటూ అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాం. మరి ఈరోజు హ్యామ్ ద్వారా 205 కోట్లు మనకు మంజూరైనాయి. ప్రతి రోడ్డు బాగుపడతా ఉంది. R&B, RWS ప్రతి దగ్గర నుంచి మనకు వస్తా ఉన్నాయి. ఎమ్మెల్యే గారు ఇస్తా ఉన్నారు. అన్ని మీకు జీవోస్ కాపీస్ ఏవి కావాలన్నా మేము జీవో కాపీ మేము ఇవ్వడం సిద్ధంగా ఉన్నాం. మీరు రాజకీయ సన్నిహితం తీసుకొని సిద్ధంగా ఉన్నారేమో ఒకసారి మీరు చెప్తే, మరి ఎమ్మెల్యే గారు మీరు కలిసి మరి ఎక్కడ డేట్ చెప్తారో చెప్పండి, మేము జీవోస్ ఇస్తాం. మరి మీరు రాజకీయ సన్నిహితం తీసుకొని సిద్ధంగా ఉన్నారా అని చెప్పి మీకు అడగదలుచుకున్నాను. మీరు వాస్తవమైన మాట్లాడండి, ప్రజలు తప్పుతో పట్టించకండి. ప్రజలు చాలా తెలివిపరులు, వాళ్ళన్నీ గమనిస్తా ఉన్నారు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం చేయలేని విషయం ప్రతి ఒక్కరు ప్రజలు తెలుసు. వాస్తవాలను వక్రీకరించే విషయం చేస్తే ప్రజలు క్షమించరు, చరిత్రలో మిగిలరు అని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఉన్న కౌన్సిలర్లకు మరి నాయకులకు అందరికీ నిన్న వాట్సాప్లో చూస్తే మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారు రకరకాలుగా అవాతులు చవాతులు మాట్లాడారు. అంటే ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయిలో మాట్లాడిన ఎమ్మెల్యే గారికి కొద్దిగా అవగాహన పెంచుకునే అవసరం ఉంది. కొన్ని ప్రశ్నలకు సమాధానం ప్రజలు ఇస్తారు. ఆ మాదిరిగా భగవంతుడు చెవులిచ్చుడు, కనులిచ్చుడు అన్నీ చూసుకుంటూ మాట్లాడుతుండు ఆర్కేఆర్ఎంటీ పైన. ఆర్కేఆర్ఎంటీలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అంటున్నాడు. ఒకసారి మీరు బ్రతికే గ్రామంలో అడగండి, 200 విద్యుత్ మీకు ఫ్రీ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. మరి మీ కంటికి కనిపిస్తారు ఎలా మీరు వస్తున్నారు పోతున్నారు. 10 సంవత్సరాల దరిద్ర పాలనలో ఒక్క ఇల్లు వెళ్ళదు. మన బెడ్రూమ్ కట్టేసి మందికి చూపించడానికి, జనాన్ని తరిమి కొట్టి వాళ్ళకు ఉండటానికి స్థానం ఇవ్వలే దౌర్భాగ్య ప్రభుత్వం. ఇప్పుడు చక్క డబ్బుతో లక్ష్మిలాగా గ్రామాల్లో ఇంద్రమ్మ ఇళ్ళల్లో ప్రజలు నివసిస్తున్నారు. అది చూసి మీ కంటికి ఎడిపొస్తుంది. అయ్యో మేము చేయలేకపోయినామని. విద్యుత్ ఫ్రీ అయ్యే, బస్ ఫ్రీ అయ్యే, గ్యాస్ ఫ్రీ అయిపోయి రకరకాలుగా సంక్షేమ పథకాల్లో నంబర్ 1లో మన తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగుతుంది. మీరు మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్పారు. ఏమన్నారంటే హరీష్ రావు గారితో మాట్లాడి స్థాయి మన ఎమ్మెల్యే గారికి లేదన్నారు. అంటే హరీష్ రావు దేవుడా, పై నుంచి దిగచ్చిందా? ఆయన కూడా ఒక ప్రజానాయకుడు. ఒక చిన్న సింపుల్ చెప్తా. హరీష్ రావు గారి గురించి పెద్దగా మాట్లాడినావు. హరీష్ రావు ఒక సమావేశంలో ఏమన్నాడు, షట్ బంగ్నీ పర్ షాదీ ఖానా ఇచ్చి 2 రోజులకు బిర్యానీ తింటాడు. భూపాలరెడ్డి గారు చూడండి, పక్కకు షాదీగా నాకు గుర్తున్నది. రకరకాల జనాన్ని మోసం చేశారు. అన్నిటికీ మాట్లాడితే చాలా మాటలు ఉన్నాయి, కానీ చేసే పనిలో మరి ఇంకో మాట ఏమన్నారంటే, ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రితో 3 సారా 30 సారా కలిశారు. కలిస్తే నాకేంటి అన్నారు. కరెక్టే, మీకు సంబంధం లేదు. డైనమిక్ ముఖ్యమంత్రి ఉన్నారు. పాములో పండుకునే ముఖ్యమంత్రి కాదు. ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలకు తెలుసుకోవడానికి రకరకాలుగా కోషిష్ చేసిన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. మరి ఈ నారాయణ ప్రాంతంలో మీరు ఒక్కరే సంజయ్ రెడ్డి గారు అనుకోకండి, దానికి తోడుగా దీటుగా సురేష్ షట్కార్ ఎంపీగా ఉన్నాడు. ఖబర్దార్, వచ్చే పోయే మాటలకి వినిగాది తత్వం. మీరు కించపరిచి మాట్లాడే అలవాటు విడిచిపెట్టండి. ప్రజల మంచి గురించి మాట్లాడండి, ప్రజలు ఎలా ఉండాలని మాట్లాడండి. ఒకటే మాట ఏమన్నానంటే, ఒక మాట మంచిగా అనిపించలేడు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మొన్ననే శాంక్షన్ అయింది. దాన్ని జియో వచ్చింది, దాన్ని టెండర్ పెట్టారు, టెండర్ కూడా పూర్తి అయిపోయింది. అరే నాకు అర్థమైతే లేదు, మీరు ఎమ్మెల్యే 7 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా ఒక కరెక్ట్గా మాట్లాడలేరా? చెప్పండి. మీరు చేసిన పనులు మీకు, మేము చేసిన పనులు మాకు. కష్టపడి ఎమ్మెల్యే గారు మాట్లాడి తెచ్చిన మీ వాసర్లో ఇంటిగ్రేటెడ్ చూసండి, ఎన్ని 250 కోట్లతో. నాట్ ఏ జోక్. ఎట్ట పెడుతున్నారు ఎమ్మెల్యే గారు. ఆ మాదిరిగా ఫండ్స్ వస్తున్నాయి. మరి ఇంకో మాట మీకు చెప్పాలి, ఈ రాష్ట్రాన్ని మీరు ఏం చేశారు చెప్పండి. 8 లక్షల కోట్ల అప్పు చేసి అప్పు భారాన్ని ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసిన ఘనత. మీరు చేసిన అప్పుని
ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పెడుతున్నాడు ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది పెడుతున్నాం. లేకపోతే ఆ అప్పు మీరు చేయకపోతే ఈనాడు మనకు ఈ 6 సంక్షేమ పథకాలు కాదు, రకరకాల సంక్షేమ పథకాలు మన రాష్ట్రానికి మన నారాయణఖేడ్కి వచ్చేటి. అయితే నేను ఒకటే కోరుతున్నాను, ఎప్పుడు మాట్లాడితే నోటి నుంచి ఇప్పులు రాలినట్ల ప్రజలకు నచ్చినట్ల మాట్లాడండి. ముక్కుకు నేనకి రాయండి. మేము చెప్పి మాటలు మీరు చెప్తే ఇప్పుడు ఒకటి ఏటీసీలో మాట్లాడతాం. మీరు ముక్కుకు నేనకి రాస్తారా అంటే కామెంట్ ఎట్లా ఉండాలంటే అర్థమైన ఎట్లా ఉండాలి. అది స్టూడెంట్కి సంబంధించిన సబ్జెక్ట్. దాంట్లో మీరు కూడా కామెంట్ చేసారు, ప్రజలు రాలే పిల్లలు వచ్చారు. అదే పిల్లలకు సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి పిల్లల అవసరం ఉండే పిల్లలకు నచ్చజెప్పి పిల్లల్ని అక్కడ వినిపించి వాళ్ళకి ఒక స్థాయికి తీసుకుపోవాలన్నారు. అదే ఎమ్మెల్యే గారు చేసిన ఘనత. ఆ రోజుల్లో లైబ్రరీ మేము ఉంటే కెంప్ ఆఫీస్ లో ఏం చేశారు మీరు? దాని తర్వాత దాన్ని అడిషనల్ బడ్జెట్ శాంక్షన్ చేసుకు వచ్చేసి ఈరోజు ఆ లైబ్రరీలో సొంత పైసలతోని విద్యార్థులకు చదువు కోసం ఏర్పాటు చేసిన ఘనత సంజీవ్ రెడ్డి గారికి దక్కిందని చెప్తూ, మరి ఎప్పుడైనా కానీ ఈనాడు నారాయణఖేడ్ నంబర్ 1లో వెళ్తున్నాం. మీరు చెప్పినట్ల 2 గంటలు మాయే, సిద్దిపేట ఒకది నారాయణఖేడ్ ఒకది. ఈ 2 గంటలు కూడా పోయినవి. ఎప్పుడు గట్లా చేయలే. కానీ ఈనాడు కృష్ణాపూర్ని కూడా మనం ఖానాపూర్ని కూడా మరి నారాయణఖేడ్ని కూడా మనం ప్రగతి పథంలో తీసుకుపోయిన ఘనత అది కాంగ్రెస్ పార్టీదని చెప్తున్నాను. ఇక్కడ అట్లా జరగదు. అన్ని విధాల నిరుపేదలకు సన్న బియ్యంతో, నిరుపేదలకు ఉచిత బియ్యంతో, నిరుపేదలకు రేషన్ కార్డుతో మీరు ఏం చేశారు? చిన్న మాటలే, చిన్న పని కావచ్చు అనుకుంటా. రేషన్ కార్డు ఇచ్చిరా మీరు? 10 సంవత్సరాలు ఇవ్వలే. ఈ డబుల్ బెడ్రూమ్ సంగతి చూడండి మీరు. అవ్వ వస్తే ఎక్కడో, అయ్య వస్తే ఎక్కడో, అల్లుడు వస్తే ఎక్కడ అన్నారు. మరి అవ్వ అల్లుడు అక్కడ అందరు ఇక్కడ పోయారు. మళ్ళీ అదే డబుల్ బెడ్రూమ్ కాంగ్రెస్ నాయకుల చేతితో ఇవ్వబడుతున్నాం. అందుకోసం ఇలా మాట్లాడకుండా మీరు ఇంకోటి రాసే సబ్ స్టేషన్ గురించి సవాల్ విసురుతున్నారు. అది కిష్టారెడ్డి గారు ఉన్నప్పుడు, సురేష్ శెట్టి గారు ఉన్నప్పుడు, సురేష్ శెట్టి గారు ఉన్నారు, దాంతో మన సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళ కృషి ఫలితమే ఇన్ని సబ్ స్టేషన్ రావడానికి కారణం వాళ్ళే. మీ పీరియడ్ ఎంత? మీరు 7 సంవత్సరాలు పాలించారు. 7 సంవత్సరాల్లో 70 సంవత్సరాల మాట మాట్లాడతారా? గుజరాత్ మేమే నంబర్ 1, రాష్ట్రాన్ని దేశాన్ని అన్నిట్లో నంబర్ 1 కాంగ్రెస్. మరి ఇప్పుడు 10 సంవత్సరాలు మీరు పాలించి ప్రజలు అడుగడుగు తిరుగుతున్నారు. ఎస్ఐలో మీ పాత్ర ఏంది? ఎక్కడైనా మాట్లాడుతున్నారా? ఎస్ఐ గురించి ఏ విలేజ్లో చెప్తున్నారా? అదంతా బరువు ఎవరు మోసుకుంటున్నారు? ప్రజలు ఓట్లు ఉండాలి. ఆ ఓటు ఎవరికైనా వేయండి, భూపాలరెడ్డికైనా వేయండి, సంజయ్ రెడ్డి సాబ్కి వేయండి, సురేష్ రెడ్డి గారు. కానీ కర్తవ్యం నిర్మించే బాధ్యతలో మనం ఉండి ఇంటి తిరిగి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి మరి ఎస్ఐలో కూడా నంబర్ 1లో ముఖ్యమంత్రి గారి గైడ్లైన్స్ లో జిల్లా గ్రామాన మండల స్థాయిలో సమావేశం పెట్టేసి ఈ కార్యక్రమంలో ముందు అడుగు వేసింది కూడా మనమే. అందుకోసం దీంతో ఇంకోసారి మనం చేస్తున్నాం. ఈ నారాయణఖేడ్ని మంచిగా తీసుకుపోదాం, అందరు కలిసి కొనసాగాలని చెప్తూ మరి ఉల్టా సీదా అవలా మాటలతో ప్రజల్ని నచ్చబెట్టొద్దని మీకు చెప్తూ సెటిస్తాను. జై నమస్కారం మీడియా మిత్రులకు. నిన్న నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ రెడ్డి మీద లేనిపోండి ఆరోపణలు చేయడం మంచిది కాదు. ఏదైనా ఆపోజిషన్ ఉన్న వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప అభివృద్ధికి సహకరించాలని మీడియా ద్వారా కోరుతున్నాం. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో డాక్టర్ సంజయ్ రెడ్డి నాయకత్వంలో ఎడ్యుకేషన్తో పాటు విద్య, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా స్కీమ్లు, మళ్ళీ ప్రతి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఇన్సూరెన్స్ సౌకర్యము, ఉచిత విద్యుత్, 200 యూనిట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అభివృద్ధి చాలా ఇప్పుడు ఇది అప్పుల రాష్ట్రాన్ని అన్ని సంక్షేమ ఫలాలు ఇస్తూ అప్పులను చెల్లిస్తూ సంక్షేమ ఫలాలు ప్రతి కుటుంబానికి అందే విధంగా కృషి చేసింది రేవంత్ రెడ్డి గారు, మన డాక్టర్ సంజయ్ రెడ్డి గారు. ఈరోజు నేను ఏం చేసినా కాదు. గతంలో స్వర్గీయ కిష్టారెడ్డి గారు మండలాంతరము బై ఎలక్షన్లో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఎక్కువ నిధులు ఇస్తుంది. కిష్టారెడ్డి చనిపోవడం వల్ల నారాయణఖేడ్కు ఇంచుమించు 1000 కోట్లు వచ్చింది. కేవలం కిష్టారెడ్డి గారి చనిపోయిన అనంతరం అదే నిధులను
గౌరవ మాజీ శాసనసభ్యులు 2 సార్లు మీరు చేసింది ఏం లేదు. గతంలో 8 రెసిడెన్షియల్ హాస్టల్ ఇచ్చింది కూడా బై ఎలక్షన్లోనే. ఇప్పుడు సిద్దిపేట డెవలప్ కావడానికి కారణం బై ఎలక్షన్ రావడం. అక్కడ 4 సార్లు రావడం వల్ల 4-5 సార్లు రావడం వల్ల సిద్దిపేట డెవలప్ అయింది. కిషన్రెడ్డి గారు సడన్గా మరణించడం వల్ల మన దగ్గర ఇంచుమించు అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ 1000 నుంచి 2000 కోట్లు డెవలప్మెంట్ చేశారు తప్ప ఈయన చేసేది ఏం లేదు. ఏదైనా ఉంటే మీరు ఏ విధంగా చర్చకు సిద్ధమైన బసవేశ్వర కానీ సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ అంటున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ చేసినాం అప్పుడు మీరు కూడా ఎమ్మెల్యే ఉన్నారు. 2 years ఎమ్మెల్యే ఉన్న తర్వాత కూడా ఒక పని చేయలేదు, ఒక ఈద్గా లేదు. కాళేశ్వరం వాటర్ సింగూరుకు రావాలి, సింగూరు నుండి మనకు లిఫ్ట్ ఇరిగేషన్ ఇక్కడ రావాలి. మనకి 8 TMC ఇచ్చింది వాస్తవమే, కానీ ఆ నీళ్ళు వచ్చినప్పుడే. కానీ సింగూరులో గత గవర్నమెంట్లో కేసీఆర్ గవర్నమెంట్లో సింగూరు కొలాప్స్ అయింది. ఆ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా ఆయనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పాపాన్న ఇప్పటి వరకు నియోజకవర్గంలో కూడా సాగునీరు కష్టం జరిగింది. కానీ అవి గమనించి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, దామోదర్ గారి నాయకత్వంలో, డాక్టర్ సంజయ్ రెడ్డి నాయకత్వంలో అక్కడ రిపేర్ చేస్తూ ఇక్కడ ప్రజలకు తాగునీటి కొరత రాకుండా చూస్తూ నీరు తాగిస్తూ గ్రామాలకు అందరికీ నీరు తాగే విధంగా కృషి చేసిన వ్యక్తి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పొట్ల సంజయ్ రెడ్డి. ఆ విధంగా మనం కావాలంటే ఏదైనా అభివృద్ధిని సహకరించండి, మీ సలహాలు సూచనలు ఇవ్వండి. లేనిపోని ఆరోపణలు చేసి నియోజకవర్గంలో మళ్ళీ ఏదో గొడవ ఏది చేస్తున్నాం అది చేసినాం అని చెప్పకుండా ఏదైనా మీ సలహాలు సూచనలు గౌరవ శాసనసభ్యులకి ఇవ్వండి, గౌరవ మంత్రి గారికి ఇవ్వండి. ఖచ్చితంగా పాటించి మనం నారాయణఖేడ్ నియోజకవర్గానికి డెవలప్మెంట్ చేద్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం.